ఏరియాలలో మా గల్లీలలో నున్నగా రోడ్లు ఉండొద్దా? మా ఏరియాలో గుంతలు ఉండాలా? నీ ఏరియాలో మంచిగా ఉండాలా? ఈరోజు రేవంత్ రెడ్డి ఇలాకాకు పోతే ఆయన నున్నగా ఏది నూనె పోతే జార అంత నున్నగా రోడ్లు చేస్తున్నారు. మరి ఈరోజు కుత్బుల్లాపూరే కావచ్చు, కుక్కటపల్లి కావచ్చు, ఖైరతాబాదే కావచ్చు, ఈరోజు జూబ్లీ హిల్స్, నాంపల్లి, ఉప్పల్, ఈ నియోజకవర్గాల పరిస్థితి ఏంది? ఈ నియోజకవర్గాలు జిహెచ్ఎంసీలో కావా? 300 వార్డులు చేసినవే. నీకు పని చేయడం తాత కానప్పుడు 300 వార్డులు చేస్తే ఏంది, 3000 వార్డులు చేస్తే ఏమవుతుంది? నిధులు సక్రమంగా ఇవ్వనప్పుడు, ఆ నిధులు కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేస్తున్నప్పుడు నీ ప్రభుత్వం ఉండి ఏం చేస్తుంది? వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నావని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదు. మా రాష్ట్ర నాయకులందరూ కలిసి ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీలో ప్రజల పోరాటం, ప్రజల కోసం పోరాటం, ఇది రాజకీయ కక్షగానే కాదు, ఈ ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క సమస్య, ఇది తెలంగాణ, ఈరోజు హైదరాబాద్ ప్రజల సమస్య. కాబట్టి రోజు వేల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, చచ్చిపోయిన పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి, గద్వాల్ విజయలక్ష్మికి, జిహెచ్ఎంసీ కమిషనర్కి చిట్ట చివరికి ఈ రోడ్లో ర్యాలీ చేయాలంటే మీకు 11,000 కట్టాలనా? ఎందుకు కట్టాలండి? హెచ్ఎండిఏకి హక్కు లేదా? మాకు నడిచే హక్కు లేదా? నడిచే హక్కు మాకు లేదా? ఈ జిహెచ్ఎంసీలో మేము ట్యాక్సులు కట్టట్లేదా? అంటే ఎట్లుందంటే ప్రభుత్వం ఈ డబ్బులన్నేమో ప్రభుత్వానికి ఇవ్వాలంట, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రోడ్లే కావచ్చు, మిగతా విషయాల్లో ప్రభుత్వం పట్టించుకోదట. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం ఆగదని ఈ వాక్ ద్వారా తెలియజేస్తూ, ఈ వాక్ని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఏరియాలో కంటిన్యూగా ఈ వాక్ని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ ఈ రోజు నుంచి మొదలు పెడితే సంవత్సర ప్రాతిపాదికన గుంతలు పూడ్చే వరకు జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు కావచ్చు, ఇప్పుడు 12 మంది నేషనల్ కమిషనర్లు కావచ్చు, ఎప్పటికప్పుడు కలుస్తూ ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తారని తెలియజేస్తున్నాం. మాక్సిమం పడతాము, అందరూ వచ్చేసి వాక్ లో తీసుకుంటారు. మీడియం అన్నలందరూ వచ్చేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సరే, వాక్ మొదలు పెడదామా? పెద్ద దండ రైట్. జిందాబాద్ 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 జిందాబాద్. మనందరూ నాయకులందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. జరా ప్లీజ్ వెనక్కి రావాలి మన నాయకులు. మనం మన కోసం కావాల్సిన కార్యకర్తలు మనం ముందుంచుదాం. అందరూ వెనక్కి రావాలి, సరేనా?